హాయ్ అండి. హలో. ఈరోజు మనం వాణి కిచెన్లో టమాటా దాల్చే ఎలా వండాలో ఈ వాణి కిచెన్లో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఎమ్మీగా హోటల్ స్టైల్లో ఈ కర్రీ చాలా అద్భుతంగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుందండి. గ్రేవీ అయితే చిక్కగా మనకి ఇష్టమైన స్టైల్లో ఎంతో రుచిగా ఉండే ఈ టమాటా దాల్చికలు చాలా బాగుంటుందండి. మన తెలంగాణ స్టైల్లో టమాటా దాల్చే కర్రీ అండి. నేను మార్కెట్కి వెళ్తే చిట్టి టమాటాలు కనిపించాయండి. ఆ చిట్టి టమాటాలన్నీ తీసుకొచ్చానండి. ఇది కర్రీకి అయితే చాలా బాగుంటాయండి. ఇంకెందుకు ఆలస్యం, మనం వాణి కిచెన్లోకి వెళ్ళిపోదామండి. హాయ్ అండి, వాణి కిచెన్కి స్వాగతం అండి. నేను ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, బగారా ఆకేసి కలుపుతున్నానండి. బాగా ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కలపాలి. తర్వాత పచ్చిమిర్చి వేసి కలుపుతున్నానండి. పచ్చిమిర్చి వేసాను. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ టమాటా దాల్చే కర్రీ, చాలా బాగుంటుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలపండి. మంచి మిక్స్ అవ్వాలి. తర్వాత మనము టమాటాలు ఇలా కాటు పెట్టుకోవాలండి. తురుమలు తీసి కాటు పెట్టుకోవాలండి. మనము టమాటాలు మరీ పండుగ లేవు, మరీ కచ్చగా లేదు, మీడియం తీసుకున్నాను. చూడండి, ఈ టమాటాలని మనము ఆయిల్లో వేసేస్తున్నాను. మంచిగా ఫ్రై అవ్వాలండి. టమాటాలు అయితే చాలా మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యేదాకా మంచిగా కుక్ చేసుకొని చిన్న మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటా మాడుగా అంటకుండా ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటుందండి. ఇందులో గ్రేవీ కోసము నేను ఒక 50 గ్రామ్స్ పల్లీలు తీసుకున్నాను. పల్లీలు మంచిగా వేయించాలి. బాగా వేయించండి. చిటపటలాడుతున్నప్పుడు తీసి పక్క పెట్టుకోండి. తర్వాత 50 గ్రామ్స్ నువ్వులు వేసుకుంటున్నానండి. నువ్వులు గిన బాగా వేయించండి. మంచిగా చిటపటలాడాలి, మాడనివ్వద్దు. బాగా వేయించి పక్క పెట్టుకోండి. చూడండి, నువ్వులు వేయిస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. అన్నీ సమానంగా తీసుకోవాలండి. 50 గ్రామ్స్ నువ్వులు, తర్వాత 50 గ్రామ్స్ కొబ్బరి వేసుకోండి. 50 గ్రామ్స్ కొబ్బరి మంచిగా వేయించాలండి లైట్గా. చాలా టేస్ట్ ఉంటుందండి. చూడండి, కొబ్బరి వేగిపోయింది. ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది కర్రీ. పిల్లలకు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. వీటిని కొంచెం చల్లారినాక మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలండి. మనం అస్సలు బరకగా ఉండకూడదు. అవసరమైతే ఇలా 2 లవంగాలు గిన వేసుకోవచ్చు. చూడండి, నేను కొంచెం ధనియాల పొడి వేసాను. నేను ధనియాలు డైరెక్ట్ ఏం తీసుకోలేదు. మనకి ఇష్టమైతే ధనియాలు గిన ఒక 50 గ్రామ్స్ తీసుకొని వేయించవచ్చు. చూడండి, అలాపు టమాటాలు వేగిపోతున్నాయి. టమాటాలు ఉడుకుతున్నాయి. టమాటాలు అనేది మెత్తగా ఉడకొద్దండి, లైట్గా ఉడకాలి. చూడండి, నేను మిక్సీ పట్టాను. ఈ స్టేజ్లో ఉంది. తర్వాత వాటర్ పోసి ఫస్ట్ మనము 2-3 టైమ్స్ మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ మాత్రం వాటర్ వేసుకోవద్దండి. కొంచెం మిక్సీ పట్టాక వాటర్ వేయాలి. చూడండి, పేస్ట్లో అయిపోయింది. టమాటాలు ఆల్మోస్ట్గా మనకైతే ఉడికిపోయినాయి. ఉప్పు కారం వేసుకుంటున్నానండి. మీరు తగినంత ఉప్పు కారం వేయండి. మీ టేస్ట్కి సరిపోరా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మంచిగా కలిసేటట్టు బాగా కలపండి. ఉప్పు కారము మంచిగా స్పైసెస్ అన్నీ టమాటాలో పట్టాలి. తర్వాత చూడండి, మంచిగా ఎంత బాగా కనిపిస్తుందో కర్రీ అయితే. చూస్తుంటే నోరూరిపోతుంది. అందులో ఒక నిమ్మకాయ చిక్కంతా చింతపండు రసం రెడీ చేసుకొని పోసేసానండి. కొన్ని వాటర్ వేసేసాను. ఇందులోనే మంచి రెడీ పెట్టుకున్న పేస్ట్ అండి. ఇందులో ఒకటి చూడండి, మంచిగా కలుపుతున్నాను. బాగా కలపండి. కలిపి ఒక 10 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ స్లిమ్గా పెట్టండి మంట. చూడండి, బాగా ఉడికిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకున్నాను. మనం ఆఫ్ చేసే ముంగట
చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. చపాతీలకు కానీ, పూరీలకు కానీ, రైస్లకు కానీ, బాగా రైస్లకు అయితే అదిరిపోతుందండి కర్రీ. చాలా చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీ మీకోసం మీగిన రెడీ చేసి చూడండి. ఇలా మీకు గ్రేవీ అనేది మీకు ఎలా ఇష్టమో, మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ ఇష్టమైతే కొంచెం ముందు బంద్ చేసేయండి. లేదు గ్రేవీ తక్కువ ఉండాలంటే మీ ఇష్టం, మీ ఆప్షన్. నేనైతే గ్రేవీ అయితే ఇలా ఉండాలనుకుంటున్నాను. సేమ్ హోటల్ స్టైల్లో చాలా బాగా కుదిరిందండి టమాటా దాల్చే కర్రీ. మీకు నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము కామెంట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.